సంక్షేమ పథకాలు అమలులో తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే ఆదర్శంగా నిలిచిందని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం కామారం గ్రామంలో 40 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ప్రారంభోత్సవం చేసి గృహప్రవేశం చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ బీజేపీ నాయకులు తెలంగాణ ప్రజలను రెచ్చగొడుతున్నారని, బీజేపీ పాలిత కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల రైతులు తెలంగాణలో చేరతామని కోరుతున్నారని హరీష్ రావు తెలిపారు. రాష్ట్రానికి రావాల్సిన జీఎస్టీ బకాయిలు ఇవ్వకుండా తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేశారని, నేడు రాష్ట్ర ప్రజలను రెచ్చగొడుతున్నారని హరీష్ రావు అన్నారు. వానకాలం వచ్చిందంటే రైతు రోహిత్ కాలం తెలంగాణ ముఖాన్ని మొగ్గులు పెట్టి చూస్తూ ఉంటాడు. ఎప్పుడు సిగ్గు పడతారా, ఎప్పుడు దున్నాలి, ఎప్పుడు ఇతర వేయాలని చూస్తాడు. రేపు కాలంతో పడలేదు. రోహిత్ కాకులే నాట్లు వేయాలి, మరి వర్షం పడుడే నాట్లు వేసేటువంటి పరిస్థితి రావాలి. నేను మొన్న మానకొండూరు మండలం పోయాను. అక్కడ పోతే కొంతమంది రైతులు కలిసింది. నాకు మంచిగా అనిపించి, ఆమె పేరు లక్ష్మి. ఆమె కొత్త పద్ధతి చెప్పింది. ఇప్పుడు ఈ కాలంలో ఏమైతుంది, ఊళ్ళో కొండ పోతే రాళ్ళ కూడా చూసుకుంటూ వస్తా ఉన్నారు రోడ్ల మీద. పొలం మంచి కట్టిండ్రు, నారు మంచిగా ఎదిగింది, కానీ నాట్లు వేసినందుకు మనుషులు దొరుకుతలేదు. నాకు మొదలుపోతుంది 2-3 పొలాల కాడ చూసినా. ఇవాళ రేపు ఎందుకంటే 40 ఏళ్ళు 50 ఏళ్ళు అమ్మాయి వేస్తుంది, కానీ ఇప్పటి పిల్లలు అయితే ఎవరు నాట్లు వేసేటట్టు లేదు. ఇక 4 రోజులు పోతే నాట్లకు మంచిగా దొరకదు. ఇప్పుడు పెట్టుబడి వరి సాగు చేయాలంటే ఎక్కువ ఖర్చు దేనికి అవుతుందంటే నాట్లకే అవుతుంది. ఎకరానికి 5,000 గుర్తు అంటున్నారు. 5,000 ఇస్తామంటే కూడా మంచి దొరుకుతలేదు. వాస్తవం కాదు. వాళ్ళ ఇంటికే చేస్తుంది లక్ష్మమ్మ, కరీంనగర్ జిల్లా. వెదజల్లుడు అంటే నారు పోసి నాట్లేసే అవసరం లేకుండా భూమిని కొంచెం చక్కగా చదువులు చేసుకుంటే మనం ఇతనాన్ని వెదజల్లుతుంది. వెదజల్లితే బ్రహ్మాండమైన పంట పడుతుంది. దాంట్లో 2 లాభాలు జరుగుతున్నాయి. అల్పుడు డైరెక్ట్ ఇతరమే వెళ్తున్నారు పంటను. ఇప్పటికైనా 5 పంటలు తీసింది. 1 పంట 2 పంటలు కానీ ఆడామే 5 పంటలు తీసింది. వెదజల్లితే బ్రహ్మాండంగా నాట్లు వేసిన దానికంటే కూడా 4 క్వింటాలు 5 క్వింటాలు ఎక్కువనే పడుతుంది. ఎక్కడ పంట ఎక్కువ పడుతుంది. 5,000 రూపాయలు నాట్ల మీద పైసలు తప్పుతుంది. దిగుబడి పెరిగింది, ఈ పూల బాధ తప్పుతుంది. మరి మనం అసలు మంచి పద్ధతులు నేర్చుకోవడం కోసం రైతులు ఎక్కువ పనిచేస్తాం. ఇప్పుడు మనకు గవల పని ఉన్నది కదా, మీరు 4 రోజులైనా మీకు ఆమె తోలిస్తే ఇక్కడ టీవీ పెట్టని చూపిస్తుంది. ఏ రైతు అయితే ఈ పంట పండించిందో ఆమెను గవల పని తోలిస్తే ఇక్కడ రైతులు పండే రైతు, అది వ్యవసాయం చేసి వరి పండించి